వెల్కమ్ టు filmax.com. బాహుబలి 2 1000 కోట్ల బిజినెస్ చేస్తుందా? మీడియా వాళ్ళు తమ రేటింగ్ పెంచుకోవడానికి, అలాగే వెబ్ ఛానల్ వాళ్ళు తమ వ్యూస్ని పెంచుకోవడానికి కరెంట్ ట్రెండ్లో ఫేమస్గా ఉన్న యాక్టర్స్ని మరియు సినిమాని టార్గెట్ చేయడం చాలా సాధారణం. ఇప్పుడు అలాంటిదే ఒక న్యూస్ వెబ్ మీడియాలో వైరల్గా పరిగెడుతోంది. అదేంటంటే బాహుబలి 2 1000 కోట్ల సినిమా అవుతుంది అనే వార్త టోటల్ తెలుగు వెబ్ మీడియాలో ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఏదో నిర్మాతలు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి మా సినిమా 1000 కోట్లు బిజినెస్ చేస్తుందని చెప్పినట్లుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలు ఎన్ని నిజాలున్నాయో తెలియకపోయినా ఈ గాసిప్ వల్ల మాత్రం వెబ్ ఛానల్ వాళ్ళు బాగానే సంపాదించారని చెప్పొచ్చు. ఈ వార్త విన్న టాలీవుడ్ విశ్లేషకులు మాత్రం 1000 కోట్ల కలెక్షన్లు అంటే ఏమనుకుంటున్నారో అని ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగువారు గత 10 ఏళ్లుగా అసలు సినిమాలే చూడని వారు కూడా థియేటర్స్కి వచ్చినా కూడా ఇది సాధ్యం కాదంటున్నారు. పోనీ బాలీవుడ్ కోలీవుడ్తో కలుపుకొని లెక్కలు వేసుకున్నా కూడా 1000 కోట్లు ఎక్కడి నుండి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడున్న ప్రేక్షకులకు మించి ఇంకో 300 ప్రేక్షకులు ఎక్కడి నుండి పుట్టుకొస్తారని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలీవుడ్లో కూడా ఏ సినిమా 800 కోట్లు దాటలేదంటున్నారు. అయితే ఎటువంటి టెక్నికల్ వాల్యూస్ లేని పీకేనే 792 కోట్లు కలెక్ట్ చేసి మొదటి స్థానంలో కొనసాగుతుంది. హై టెక్నికల్ వాల్యూస్తో నిర్మించిన బాహుబలి ఫస్ట్ పార్ట్ మంచి ఎక్స్పెక్టేషన్స్తో రావడంతో 650 కోట్లతో 2వ స్థానంలో నిలిచింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడా అని బుర్ర తినేసే ప్రశ్నతో మొదటి భాగానికంటే 200% ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్న బాహుబలి 2 మినిమం ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయినట్లయితే ఇప్పుడు వాళ్ళు పుట్టించిన గాసిప్స్ నిజమై 1000 కోట్ల సినిమా అయ్యేది చాలా సులభమైన విషయం అయిపోతుంది. వెబ్ మీడియా వాళ్ళు సృష్టించిన గాసిప్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలని, పైనుంచి తథాస్తు దేవతలు తథాస్తాన్ని దీవించాలని, బాహుబలి 2 1000 కోట్ల సినిమా అవ్వాలని మనము ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కామెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మన ఫిల్మాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.